రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ ఉంది. ఏంటి అంటే విష్ణుప్రియ అని చెప్పేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు. సో ఆమె ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ పెట్టుకుంది అన్నట్టు. సో అందులో ఆమె కంటెంట్ చేసుకుంటుంది. అంటే మీరు పే చేయాలి ఆ సబ్స్క్రైబ్డ్ చూడాలి అని అంటే. సో చాలా మంది దానికి పే చేసి చూస్తున్నారు. ఆమె నచ్చింది ఆమె అందులో చేస్తున్నారు. సో కొందరు స్టూడెంట్ యూనియన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈమె తప్పు చేస్తుంది ఈమె. సో వీళ్ళు ఆమె పైన కంప్లైంట్ చేస్తున్నారు అన్నట్టు. సో మీరు దీని పట్ల మీ రెస్పాన్స్ ఏంటి? మొదటిది ఆ అమ్మాయి ఎవరో, ఆమె ఏం కంటెంట్ చేస్తుందో నేను చూడలేదమ్మా. ఓకే, కాబట్టి ఆమె కంటెంట్ చూడకుండా ఆమె తప్పు చేస్తుంది. కొంచెం బోల్డ్ గా చేస్తున్నది. అంటే షీ మేబీ కొంచెం రివీలింగ్ డ్రెస్సెస్ వేసుకుంటుంది, మన ఏమంటారు ధర్మానికి ఆమె వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ ధర్మం? మన కల్చర్ ఏదైతే ఉంది, మన కల్చర్ ఏది? మన హిందూ కల్చర్ కావచ్చు, మన హిందూ కల్చర్ కావచ్చు. ఇండియన్ కల్చర్ ఒకటి కాదు. హిందూ కల్చరు, ఇండియన్ కల్చరు, మన కల్చరు ఇవన్నీ ఒకటి కాదు. భారతదేశంలో రకరకాల కల్చర్స్ ఉన్నాయి. ఈ రకరకాల కల్చర్స్ లో నీకు నిక్కరేసు తిరిగే స్వేచ్ఛ ఉన్న సిటీస్ ఉన్నాయి, నీకు బ్లౌజ్ లేకుండా చీర కట్టుకునే ఆదివాసీ ప్రాంతాలు ఉన్నాయి. ఈ రెండు సంస్కృతులు ఒకటి ఎట్టవుతాయమ్మా? అవో కదా. అందుకని ఇండియన్ సంస్కృతి అనే జడ పదార్థం ఏం లేదు ప్రపంచంలో. సంస్కృతులు ఉన్నాయి భారతదేశంలో, రకరకాల సంస్కృతులు. భారతదేశంలో వాళ్ళందరూ ఒకే రకమైన డ్రెస్ వేసుకుంటున్నారా? ఏమ్మా? లేదు కదా, లేదు కదా. నేను ఒక విషయం చెప్తాను. ఉత్తర భారతదేశం వాళ్ళందరూ ముసుగేసుకుని బతుకుతారని మనం అనుకుంటాం. మీరు వెళ్ళి చూస్తే రాజస్థాన్లో చాలా ప్రాంతాల్లో కొన్ని, నేను ఆ పేర్లు చెప్పను, కొన్ని కులాల వాళ్ళు వెనక నుంచి ముసుగేసుకుంటారు, ముందే ఉండదు. ముందు మామూలు బ్లౌజ్ వేసుకొని టాంచని నడుస్తూ ఉంటారు. నువ్వేమంటావు మరి దాన్ని? అశ్లీలం అంటావా, సభ్యత అంటావా, సంస్కృతి అంటావా? నేను మళ్ళీ ఇదే అంటా, నీకేం పట్టిందిరా వాళ్ళు ఏం వేసుకుంటే? ఇప్పుడు ఆ అమ్మాయి డ్రెస్ మీద మీరు చర్చ పెట్టే లెక్క అయితే ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఆ అమ్మాయి ఏ ధర్మం గురించి మాట్లాడుతుంది? అది రెండో ప్రశ్న. అంటే ధర్మం గురించి మాట్లాడే హక్కు ధర్మం గురించి మాట్లాడలేదు. మరి జస్ట్ ఆమె రివీలింగ్ బట్టలు బోల్డ్ గా ఉంది అని చెప్పేసి వీళ్ళకి ప్రాబ్లం. అంటే వేరే యువతని ఈమె చెడగొడుతుంది అన్నట్టుగా చాలా మంది స్టూడెంట్ యూనియన్ వాళ్ళు తన పైన కేసు వేసినారు. షీఈస్ డిస్ట్రాక్టింగ్ దెమ్ అన్నట్టు. ఇంకా ఈ స్టూడెంట్ యూనియన్ వాళ్ళకి వేరే పని పాటు లేదా? వేసిన వాళ్ళు ఎవరమ్మా? ఏ స్టూడెంట్ యూనియన్? అది ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ స్టూడెంట్ యూనియన్ వాళ్ళే చేస్తున్నారు. వీళ్ళు ఆడవాళ్ళకి మోరల్ పోలీసింగ్ చేయడం మానేసుకోమని చెప్పాలి వీళ్ళకి. మీరు ఆడవాళ్ళ శరీరాల మీద, ఆడవాళ్ళ బట్టల మీద మీరు మోరల్ పోలీసింగ్ మానేయండి. ఆ అమ్మాయి కంటెంట్తో మీకు విభేదం ఉంటే కౌంటర్ కంటెంట్ చేయండి. లేదు ఈ కంటెంట్ ఎందుకు సరైనది కాదో మీరు విమర్శ పెట్టండి. అది డెమోక్రాటిక్ పద్ధతి. మా నెత్తి మీద మీరు రక్షకులు గాను, ప్రొటెక్టర్స్ గాను, సంరక్షకులు గాను, ఆర్డరింగ్ చేసేవాళ్ళు గాను ఉండొద్దు.